ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచుతుంది. దేశంలో కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. సోమవారం దేశంలో కొత్తగా 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో గత వారం రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచుతోంది. దేశంలో కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. సోమవారం దేశంలో కొత్తగా 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో గత వారం రోజుల్లో 69 కొత్త కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. ఇక దీనిపై మాట్లాడేందుకు మెడికల్ కౌన్సిలర్ ప్రశాంత్ మనతో ఉన్నారు. ప్రశాంత్ గారు, ఈ ఆల్రెడీ కరోనా కేసులు విజృంభించాయి గత ప్రీవియస్గా కూడా, ఇప్పుడు ప్రజెంట్గా కూడా మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? అందరూ ప్రజలు జాగ్రత్త పరంగా ఉండాల్సిన కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది కొన్ని కేసులుగా కానీ లైట్ తీసుకోవడం చాలా రిస్క్గా ఉంటుంది. గత 4 years బ్యాక్ COVID-19 వచ్చినప్పుడు కూడా ఇలాగే తీసుకున్నారు అందరూ. బట్ ప్రజలు వాళ్ళ పరంగా డే టు డే యాక్టివిటీస్ కానీ, వాళ్ళ సరౌండింగ్స్ కానీ నీట్గా పెట్టుకోవాలి. వాళ్ళ హైజీన్ లైఫ్కి వాళ్ళు పాల్గొనాలి. యాక్చువల్లీ స్లమ్స్ దగ్గర కానీ, మురికి వేలు కానీ, మార్కెట్ ఏరియాస్ కానీ బాగా శానిటైజేషన్ చేయాలి గవర్నమెంట్స్ కూడా. ఎప్పుడో వస్తుందిలే అని జాగ్రత్తగా తీసుకోకపోవడం వల్లనే కోవిడ్ వల్ల అంతమంది ప్రాణాలు కోల్పోయారు. బట్ మేము ఇప్పటి నుంచే మాక్ డ్రిల్స్ చేయాలి గవర్నమెంట్ తరపు నుంచి. పాండమిక్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని రెగ్యులర్ పాండమిక్ డ్రిల్స్ చేయాలి గవర్నమెంట్ తరపు నుంచి. అనే జనాలు కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్ వెళ్ళాలి అనే మైండ్ సెట్ జనాలకు ఉంది ఇప్పుడు. బట్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఎందుకు చేసుకోవట్లేదు వాళ్ళ హెల్త్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు ఇలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్కి వాళ్ళు కూడా కోల్పోవాలి. ఎప్పుడో వస్తుందిలే చూసుకుందామని ఒక మైండ్ సెట్ నుండి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటి నుంచి వాళ్ళు. సో మ్యాండేటరీ హెల్త్ చెకప్స్ గవర్నమెంట్స్ నుండి కూడా తీసుకురావాలి, మ్యాండేటరీ హెల్త్ చెకప్స్ ప్రజలు కూడా తీసుకోవాలి. వాళ్ళు ఇలా డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలిగితే చాలా వరకున ఇలాంటి కేసెస్ మేము హ్యాండిల్ చేసుకోవచ్చు. అయితే ప్రశాంత్ గారు, మరి ఈ కోవిడ్ కేసులు నివారించేందుకు మనం బయటికి వెళ్ళొచ్చినప్పుడు, అంటే ప్రయాణాలు చేసినప్పుడు, ట్రైన్లో కానీ, బస్సెస్లో కానీ, ఎక్కడైనా కూడా ప్రయాణాలు చేసినప్పుడు ఎవరికి కోవిడ్ ఉందో మనకు అర్థం కాని పరిస్థితి కాబట్టి
మనము డ్రెస్సెస్ కూడా ఇంటికి వచ్చాక మనం ఎండలో వేస్తే సరిపోతుందా, ఆర్ఎల్స్ వాటిని కంపల్సరీ వాష్ చేస్తే మనం హ్యాండ్స్ ఎలా శానిటైజ్ చేసుకుంటామో బట్టలు కూడా శానిటైజ్ కంపల్సరీ ఎండలో వేయాల్సి వస్తుందా, లేకపోతే వాష్ చేస్తే సరిపోతుందా కోవిడ్? ప్రస్తుతం మన కేసెస్ కి వాష్ చేస్తే సరిపోదు అనుకుంటానండి. బట్ యాజ్ అన్ రెగ్యులర్ హైజీన్ రొటీన్ మీరు ఫాలో అయిపోతే శానిటైజ్ చేసుకోవడంలో తప్పేముండి. అంటే డ్రెస్సెస్ కూడా శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందా బయట నుంచి రెగ్- వచ్చాక? బయట నుంచి అదేం అవసరం లేదండి, డ్రెస్సెస్ నుండి ఏమైనా అవసరం లేదు. బట్ వీళ్ళు రెగ్యులర్ హైజీన్ లైక్ డెటాల్స్ వాడడం కానీ రెగ్యులర్ శానిటైజేషన్ చేసుకోవడం కానీ అప్పుడు అంత వర్క్ చేసుకుంటే ఇలాంటి ఏం ఇష్యూస్ ఉండదు యాక్చువల్లీ. బట్ రెగ్యులర్ మాస్క్ వేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు శానిటైజ్ చేసుకోవడం, బయటకు వెళ్ళి వచ్చాక నీట్గా కాళ్ళు కడుక్కొని మొహాలు కడుక్కొని వెళ్ళడం. లైక్ ఇంతకుముందు అయితే పాత పద్ధతిలో ఎక్కడ బయటకు వెళ్ళొచ్చినా ఫ్రెష్ అయిపోయే లోపలికి వచ్చే ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు ఎందుకు అది తీసుకోవట్లేదు జనాలు? అలాంటి బేసిక్ రొటీన్ మేము ఫాలో అయితే చాలు కదా. మిమ్మల్ని మీరు క్లీన్ గా ఉంచుకోవడం చెప్తున్నాం అంతే కదా ఇక్కడ. ఎస్. అయితే ఇప్పుడు బేసిక్స్ మరి ఫాలో అవ్వండి అంతే. వ్యాక్సిన్ అనేది రెండు 2 టైమ్స్ తీసుకోవాలి అని చెప్తున్నారు కదా, వ్యాక్సిన్ ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే వ్యాక్సిన్స్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటున్నాయని చెప్తున్నారు. వాటి మీద మీరేమంటారు? అది ఇంకా రెగ్యులర్ గా ప్రూవ్ అవ్వలేదండి. దాని వల్లనే డిసడ్వాంటేజ్ అవుతుంది, ఒక స్పెక్యులేషన్ గానే ఇంకా మిగిలింది యాక్చువల్లీ. సో దానికి ఏంటంటే మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే అలాంటి ఇష్యూస్ నుంచి మీరు బయటకు రావచ్చు. ఇదేంటంటే ఏది ఇష్యూ ఒక హార్ట్ అటాక్ అయినా, ఒక లివర్ ఫెయిల్ అయినా కోవిడ్ వ్యాక్సినేషన్ వలన అయిందని ఒక స్పెక్యులేషన్స్ ఫామ్ అవుతుంది ఇప్పుడంతా. సో చాలా రీజన్స్ ఉండొచ్చు, చాలా వెరైటీ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. బట్ కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లనే ఇది చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ది ఫార్మా ఇండస్ట్రీస్ కూడా దెబ్బ పడుతుంది ఇది. ఓకే. అయితే ఈ కోవిడ్ వల్ల ఎలాంటి అవయవాలు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి? మనము ప్రత్యేక శ్రద్ధ ఎలా తీసుకోవాలి? సో బేసిక్ హైజీన్ మీరు రెగ్యులర్ గా ఫాలో చేయాల్సిందే. అండ్ బేసిక్ ఫుడ్ హ్యాబిట్స్, లైక్ ఇప్పుడు ఏంటంటే జనాలకి ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఏది వచ్చినా తట్టుకోవడే శక్తి తగ్గిపోయింది. లైక్ మీరు రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మీరు మార్చుకోవాల్సిందే. సో బయట అన్హెల్తీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది. అయినంత ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ బాయిల్ చేసి తినండి ఇంటికి వచ్చాక. సో అన్నాక బయట ఎక్కడ ట్రావెల్ చేసినప్పుడు మాస్క్స్ అండ్ శానిటైజేషన్స్ చాలా కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి నేనేం రిక్వెస్ట్ చేసుకుంటానంటే ప్రజలకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించే ఒక జియో ఏదైనా పాస్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది నార్మల్ హెల్త్ చెకప్ చేసుకోవడం యొక్క ఫెసిలిటీస్ డబ్బులు ఎవరి దగ్గర ఉండదు, కామన్ పీపుల్ దగ్గర. గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి ఫుల్ బాడీ చెకప్స్ కానీ ఇలా చేసుకునే ఒక ఫెసిలిటీ తెలిపితే చాలా వరకు వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ అవగాహన చాలా వస్తుంది ప్రజలకు కూడా. అంటే అవయవాల పైన ఏమైనా ప్రభావం పడే ఛాన్సెస్ ఉన్నాయా? మెజారిటీ ఈ కేసెస్ ఏంటంటే రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది, లంగ్స్ అండ్ రెస్పిరేటరీకి. అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటున్నాయి ఈ కేసెస్ లో. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ చాలా వరకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వాళ్ళ హెల్త్ గురించి అన్నకు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే ప్రశాంత్ గారు, చెప్తారు కదా, ప్రికాషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కేసెస్. ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచుతుంది. దేశంలో కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన జారీ చేసింది. సోమవారం దేశంలో కొత్తగా 257 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఓకే, ఇదే విషయంపై మెడికల్ కౌన్సిలర్ ప్రశాంత్ ఉన్నారు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం.
ప్రశాంత్ గారు, అయితే ఇప్పుడు మరి కోవిడ్ అటాక్ అయినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుందా? పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందా? దీనిపై మీరేమంటారు? ఒక్క టాబ్లెట్స్ వల్ల ఒక జబ్బు మాయమవ్వదు యాక్చువల్లీ. సో అలాంటి కేర్లెస్ బిహేవియర్స్ జనాల మధ్య ఎందుకు వచ్చిందో తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా ఇలాంటి ఫీవర్ కానీ జబ్బు వచ్చినప్పుడు ఒక 24 అవర్స్ ఐసోలేషన్లో ఉండండి. ఇంకా అది తగ్గకపోతే హాస్పిటల్స్ వెళ్ళడం మ్యాండేటరీ చేసుకోండి. మీరు డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేయండి. మీకు మీరే డాక్టర్ అవ్వకండి ఎవరు. అయితే ప్రశాంత్ గారు, మరి కోవిడ్ అటాక్ అయిన తర్వాత మెడికేషన్స్ తీసుకుంటూ కూడా చికెన్ తినాలి అని చెప్పేసి జనాలలో ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు నిజం? మ్యామ్ అది ఇండివిజువల్ హెల్త్ సెట్ మీద కూడా డిపెండ్ అవుతుంది యాక్చువల్లీ. చికెన్ తింటనేది మేమైతే స్పెక్యులేషన్స్ అవన్నీ అంత యాక్చువల్లీ. దాన్ని ఏముండదు. వాళ్ళ హెల్త్ రొటీన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటుంది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో చికెన్ ఎందుకంటే వాళ్ళ ప్రోటీన్ ఇంటెక్ బాగుంటుంది అని వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్లీ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అదొకటే సోర్స్ ఆఫ్ ఇది కాదు యాక్చువల్లీ. మీరు తినే ఫుడ్ మొత్తం మీరు ప్రాపర్ న్యూట్రిషన్స్ ఎలా ఉంది అన్ని చెక్ చేసుకుని తినే ఒక అవగాహన మీకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు.